సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో యాక్షన్ అడ్వెంచర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్నారట. ఇటీవల మహేష్ బాబు పాస్పోర్ట్ ను రాజమౌళి స్వాధీనం చేసుకున్నట్లు వీడియో పోస్ట్ చేయడంతో షూటింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారంట. ఆఫ్రికా సహా ప్రపంచంలోని పలు దేశాలలో షూటింగ్ జరగబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారంట. ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీ నుంచి ఎలాంటి లీక్స్ జరగకుండా డైరెక్టర్ జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. గతంలో బాహుబలి, RRR సినిమాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో అలాంటి తప్పులు జరగకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితోనూ మూవీ మేకర్స్ అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారట. మూవీ టీం మెంబర్స్ నుంచి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్లను తీసుకున్నారట. అంటే సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఇతరులతో పంచుకోవడం చేయకూడదు. ఒకవేళ నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ ని క్రాస్ చేస్తే వారిపై భారీ మొత్తంలో ఫైన్ విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుని అగ్రిమెంట్ చేశారట. అందుకే మూవీ పూజ నాడు హీరో మహేష్ బాబుతో సహా సెట్ లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారట. అందుకే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన పూజా కార్యక్రమానికి సెట్ పరిధిలోకి కెమెరాలను సైతం అనుమతించలేదట. సెట్స్ నుంచి మొదలుకొని ఎడిటింగ్ రూమ్, VFX స్టూడియోల నుంచి సినిమాలు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకే రాజమౌళి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సినిమా నుంచి చిన్న లీక్ కూడా కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.